హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియో నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి 15 ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. కాబట్టి ఒకసారి ఆ యొక్క ఛానల్కి వెళ్ళి ఆ యొక్క పీడిఎఫ్లను అయితే డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేసుకోండి. అదేవిధంగా అందులో కవర్ కాని ప్రతి అంశాన్ని కూడా ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల భారత సైన్యం పహల్గామ్ దాడులకు ప్రతీకారకంగా ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడు చేపట్టిందని అడుగుతున్నారండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న అండి. 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బైసారాన్ ఇది మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతుంది. అలాంటి బైసారాన్ ప్రాంతంలో పర్యాటకులు అనేవారు ఉన్నారండి. ఆ పర్యాటకుల పైన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడం జరిగింది. దీనికి ప్రతీకారకంగా భారత సైన్యం 2025 మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన సైనిక చర్యలు చేపట్టింది. కాబట్టి మే 7 నుంచి 10 అని గుర్తుంచుకోండి. పహల్గామ్ దాడి ఎప్పుడు అంటే 2025 ఏప్రిల్ 22 అండి. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ఇది. ఇక రెండో ప్రశ్న చూడండి. 2025 సంవత్సరానికి గాను అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ పురస్కారం అనేది ఎవరికి లభించిందని అడుగుతున్నారండి. 2025 సంవత్సరంలో ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ను అయితే ప్రకటించడం జరిగింది. దీనిని ఎవరు పొందారు లేదా దీని యొక్క గ్రహీతలు ఎవరు అంటే కన్నడ రచయిత అయినటువంటి బాను ముస్తక్ అదేవిధంగా దీపా బాస్తి వీరిద్దరు కూడా సంయుక్తంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్కి అయితే ఎంపిక కావడం జరిగింది. కాబట్టి బాను ముస్తక్ అదేవిధంగా దీపా బాస్తి పేరైతే గుర్తుంచుకోండి. అయితే వీరు బాను ముస్తక్ వచ్చేసి కన్నడలో హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేటువంటి 12 కథల సంకలనాన్ని రాయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. బాను ముస్తక్ వచ్చేసి కన్నడలో హసీనా అండ్ అదర్ స్టోరీస్ 12 కథల సంకలనం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తే దానిని దీప్తా బాస్తి హార్ట్స్ ల్యాంప్ పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. దీప్తా బాస్తి వచ్చేసి హార్ట్ ల్యాంప్ పేరుతో ఆంగ్లంలోకి ఏ పుస్తకాన్ని అనువాదం చేసిందంటే హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేటువంటి దానిని ఆంగ్లంలోకి అనువాదం చేయడంతో వీరిద్దరికీ సంయుక్తంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అయితే లభించిందని గుర్తుంచుకోండి. వీరికి పురస్కారం కింద 50,000 పౌండ్లు అండి, అంటే 57 లక్షల రూపాయలను అందించడం జరుగుతుంది. కర్ణాటక నుండి ఈ యొక్క బూకర్ ప్రైజ్ పొందినటువంటి తొలి రచయిత ఎవరు అంటే బాను ముస్తక్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, హెచ్డిఐ అండి, మానవ అభివృద్ధి సూచి 2025లో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. మానవ అభివృద్ధి సూచి 2025 అనేది 2023 సంవత్సరానికి సంబంధించిన డేటాను ఆధారంగా చేసుకొని విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 193 దేశాలతో కూడినటువంటి హెచ్డిఐ రిపోర్ట్ని 2025 మే 6వ తేదీన విడుదల చేశారండి. ఈ యొక్క హెచ్డిఐ రిపోర్ట్లో అత్యధికంగా మానవ అభివృద్ధి సాధించినటువంటి దేశంగా మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉందండి, 0.972 స్కోర్తో. ఇక రెండవ స్థానంలో సంయుక్తంగా 2 దేశాలు ఉన్నాయండి, నార్వే, స్విట్జర్లాండ్ 0.970 స్కోర్ తోటి. ఇక నాలుగో స్థానంలో డెన్మార్క్ ఉందండి, 0.962 స్కోర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇందులో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 130 అండి. భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 130 అండి. అదే గత సంవత్సరం అంటే 2022లో భారత్ ర్యాంక్ వచ్చేసి 133 ఉండగా 2023లో 130గా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదికను UNDP వారు విడుదల చేయడం జరుగుతుంది 3 అంశాలను ఆధారంగా చేసుకొని. ఒకటి వచ్చేసి ఆయుర్దాయం, రెండవది వచ్చేసి పరిజ్ఞానం, మూడవది వచ్చేసి ఉన్నత జీవన ప్రమాణం అండి. ఈ యొక్క 3 అంశాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క హెచ్డిఐని అయితే రూపొందించడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక నాలుగో ప్రశ్న అండి, ఇటీవల ఇస్రో PSLV C61 రాకెట్ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టిందని
అడుగుతున్నారండి. 2025 మే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షార్లో ఉన్నటువంటి 1వ ప్రయోగ వేదిక నుంచి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి. 2025 మే 18వ తేదీన షార్లో ఉన్నటువంటి మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క PSLV C61 అనేటువంటి రాకెట్ను ప్రయోగించారండి. ఈ యొక్క రాకెట్లో EOS-09 రిషాట్ 1B అనేటువంటి ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే ఒక ప్రయోగం ప్రారంభమైన కేవలం 12 నిమిషాల్లోనే విఫలం చెందడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, PSLV C61 అనేటువంటి రాకెట్ ప్రయోగం విఫలం కావడం జరిగింది. అయితే ఇది ఇస్రో చరిత్రలో 101వ ప్రయోగం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో చరిత్రలోనే 101వ ప్రయోగంగా PSLV C61 అనేటువంటి రాకెట్ ప్రయోగం అనేది నిలవడం జరిగింది. అయితే ఇది PSLV శ్రేణిలో 63వదండి. ఓకేనా. ఇస్రో చరిత్రలో ఏమో 101వ ప్రయోగం, PSLV శ్రేణిలో 63వ ప్రయోగంగా PSLV C61 అనేది నిలవడం జరిగింది. అయితే ఇప్పటివరకు PSLV సిరీస్లో 3 వైఫల్యం చెందడం జరిగిందండి. అది 1993లో PSLV D1, 2017లో PSLV C39, 2025లో PSLV C61 అనేటువంటి 3 అనేవి PSLV సిరీస్లో విఫలం కావడం జరిగింది. కాబట్టి వీటిని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక ప్రశ్న అండి. ఇటీవల ఆస్ట్రేలియా ప్రధానిగా మరొకసారి ఎవరు బాధ్యతలను చేపట్టారు అంటే ఆంటోనీ అల్బనీస్ అండి. ఆంటోనీ అల్బనీస్. ఇతని పార్టీ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఇంటర్నేషనల్కి సంబంధించి వారి పేర్లను తో పాటు వారి యొక్క పార్టీలను కూడా అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆంటోనీ అల్బనీస్. అతని యొక్క పార్టీ వచ్చేసి లేబర్ పార్టీ అండి. అయితే ఆస్ట్రేలియాలో మే 3వ తేదీన ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఇక 6వ ప్రశ్న అండి. ఇటీవల సింగపూర్ నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే మే 3వ తేదీన అక్కడ ఎన్నికలు అనేవి నిర్వహించగా నూతన ప్రధానిగా లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి అండి. పీపుల్స్ యాక్షన్ పార్టీకి సంబంధించిన లారెన్స్ వాంగ్ మరొకసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ఇటీవల UPSC నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలను చేపట్టారు అంటే రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు 2025 మే 15వ తేదీన UPSC నూతన చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఎవరి స్థానంలో నియమితులు కావడం జరిగింది అంటే ప్రీతి సుదాన్ అండి. ఈమె గతంలో UPSC చైర్మన్గా పనిచేశారు. కాబట్టి వీరి యొక్క స్థానంలో ఈ యొక్క అజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి నూతనంగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. భారత్లో తొలి తోడేళ్ల అభయారణ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. భారతదేశంలోనే తొలి తోడేళ్ల అభయారణ్యాన్ని జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లతెహర్ జిల్లాలో ఉన్నటువంటి మహువాడనార్ శాంక్చురీలో ఏర్పాటు చేశారండి. జస్ట్ జార్ఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఆ యొక్క శాంక్చురీ గుర్తుంచుకోండి. మహువాడనార్ అనేటువంటి శాంక్చురీలో ఈ యొక్క భారతదేశంలోనే తొలి తోడేళ్ల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారండి. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 63 చదరపు కిలోమీటర్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 63 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశంలోనే తొలి తోడేళ్ల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అభయారణ్యంలో బూడిద రంగు తోడేళ్లను సంరక్షిస్తున్నారండి. బూడిద రంగు తోడేళ్లను సంరక్షిస్తున్నారండి. ఎందుకోసం అంటే ఈ యొక్క బూడిద రంగు తోడేళ్ళు అనేవి ప్రస్తుతం IUCN యొక్క రెడ్ లిస్ట్లో ఉండడం జరిగాయి. కాబట్టి అలాంటి జాతి అంతరించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క తోడేళ్ల అభయారణ్యాన్ని జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. ఇది కూడా ఇటీవల ప్రధానమంత్రి ప్రారంభించినటువంటి విజిమ్ జిమ్ ఓడరేవ్ అనేది ఏ రాష్ట్రంలో కలదు అని అడుగుతున్నారండి. దీనిని 2025 మే 2వ తేదీన ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అది కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువనంతపురం జిల్లాలో కలదు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విజిమ్ జిమ్ ఓడరేవును 2025 మే 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి. ఈ యొక్క ఓడరేవు నిర్మాణానికి 8,686 కోట్లు ఖర్చు కావడం జరిగింది. అయితే దీన్ని నిర్మించింది ఆదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. ఆదాని గ్రూప్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా 2025 ఎవరు నిలిచారు? లేదా 2025లో ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా ఎవరు గెలిచారు అని అడగడానికి అవకాశం ఉందండి.
చైనాలో ఉన్నటువంటి షాంఘై వేదికగా ఈ యొక్క పోటీలనైతే నిర్వహించడం జరిగింది. క్లాసికల్ ఫార్మాట్లో వరుసగా 5వసారి చైనా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి జువెన్ జూన్ అనేటువంటి మహిళ విజేతగా నిలిచింది. ఇక తుది పోరులో జువెన్ జూన్ అండి చైనా దేశానికి సంబంధించి మరి అదే దేశానికి సంబంధించినటువంటి టాన్ జోంగే మధ్య ఇక ఫైనల్ సమరం అనేది జరిగింది. అయితే 6.5 2 పాయింట్ల తేడాతోటి జువెన్ జూన్ ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇవండి రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను ఒక్కసారి మన ఛానల్లో ఏపీ కానిస్టేబుల్కు చేసినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోలను చూడండి. అందులో కవర్ కాని అంశాలను మళ్ళీ మీ ముందుకి మరొక వీడియో రూపంలో రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఒకసారి క్లాస్ విన్న తర్వాత రివిజన్ కోసం మళ్ళీ క్లాస్ వినకుండా జస్ట్ చదువుకోవాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.